దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రకటన. రేపు మన మధ్యలో ఉన్నటువంటి సోదరి లలిత సిస్టర్ గారు ఉన్నారు. లలిత గారు, శ్రీనివాస బ్రదర్, మరి వారు బల్కంపేటలో ఉంటారు. వారు రేపు కృతజ్ఞత గుడికి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్రైడే మనం ప్రకటన చేసుకోవాలి, కానీ వర్షాన్ని బట్టి మనం రాలేకపోయాం. అనుకున్నాం ప్రకటన చేద్దామని, కుదరలేదు. తను కూడా మరి మందిరానికి వచ్చారు. వారు కృతజ్ఞతలు వారు ఏర్పాటు చేసుకుంటారు. రేపు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ ఉంటుంది. సంఘానందరూ వారు ఆహ్వానిస్తున్నారు. మీకు మెసేజ్ పెడతారు గ్రూప్లో. వీలైనటువంటి వారు లంచ్ అక్కడే ఉంటుంది. సంఘానికి అందరూ వారు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనటువంటి వారు అందరూ కూడా మీ సమయం కేటాయించి రావాల్సిందిగా వారు కోరుచున్నారు. వారు వచ్చారు. సహోదరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు మంచి వాతావరణం ఇచ్చేలాగా. దాదాపు 2-3 వారాల నుంచి శుక్రవారాలు అసలు ప్రార్థన జరగటం లేదు మనకి, ఎందుకంటే వర్షాన్ని బట్టి. ఈ వర్షం కూడా అది మనల్ని ఎడతెరిపి లేనటువంటి వర్షం ఇప్పుడు కూడా మబ్బుతోటే ఉంది గత 4-5 రోజుల నుంచి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుని ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆసాపు సంతతి వాడు, లేవీయుడు అయినటువంటి యహజీయేలు. చెప్పండి. ఆసాపు సంతతి వాడు, లేవీయుడునైన యహజీయేలు. దేవుని మనం ఎందుకు ఆరాధిస్తాం? మొట్టమొదటిగా అంటే ఎందుకు ఆరాధిస్తాం? మనం ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తున్నామో ఆ స్తుతులపై ఆయన సింహాసనాసీనుడిగా ఉంటాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. స్తుతులపై ఆయన ఆసీనుడిగా ఉండేటటువంటి దేవుడు. ఎందుకు ఆరాధన చేస్తామంటే ఆ మాటలు చదవడం కొన్ని జ్ఞాపకం, అది వాక్యం కాదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించుకొని మనందరి యొక్క ఆత్మీయ జీవితం కొరకు, మెరుడు కొరకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14-15 వచనాలు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడు బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను: యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అది హల్లెలూయా. మనము ఇతరులతోటి పోరాడవలసిన అవసరం మనకి లేదు. నీ పక్షమున దేవుడే యుద్ధము చేయువాడు దేవుడే. కష్టం వచ్చినప్పుడు యెహోషువ గ్రంథం మనం చదువుతాం కదా, దేవుని సైన్యాధిపతిగా దేవుడే దిగి వచ్చాడు అక్కడికి. నువ్వు మా పక్షాన ఉన్నావా లేక శత్రువుల పక్షంగా, విరోధుల పక్షంగా? దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఎందుకంటే యూదారాజు అయినట్టు యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు. మొదటి వచనం చూస్తే, 2వ తిమోతి అధ్యాయం 1వ వచనం చూస్తే, వీరు ముగ్గురు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. యెహోషాపాతు భయపడి ఉపవాస దినము సాటించి, దేవుని సన్నిధిలో ఇంత గొప్ప సైన్యం మా మీదకు యుద్ధానికి వస్తుంది, బలహీనులకు, శక్తి లేనటువంటి వాడికి బలాభివృద్ధి కలుగజేసే దేవుడు నీవే కదా ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ఉపవాసం సాటించాడు. సమాజంగా కూడుకున్నారు. ఆ సమయంలో దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అంతమంది ఉన్నారు. రాజు మీదకు రావచ్చు కదా దేవుని ఆత్మ.
వచ్చిందా? రాలేదు. ఎవరి మీదకి వచ్చిందంటే అండి, ఆసాపు సంతతి వాడైన లేవీయుడు అనేటువంటి యహాజీయేలు మీదకు దేవుని ఆత్మ దిగిరాగా అతడు ప్రవచించడానికి మొదలుపెట్టాడు. యుద్ధం చేయాలంటే మీరు భయపడవద్దు, జడియవద్దు. జడియకుడి. దేవుడే ఈ యుద్ధము మీరు కాదు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే దానిని జరిగించును. ఆమేన్. దేవుడు చేస్తాడు. గొలియాతుకు కూడా ఇశ్రాయేల్ అందరూ భయపడ్డారు. వాడు కనబడితే చాలు, వాడు ఆకారం కనబడితే చాలు అట్లా చూస్తున్నారు. అమ్మో, పై రూపము, ఎత్తు, రంగు మనం చూడకూడదు. వారు మనకంటే బలాఢ్యులు కావచ్చు. వాళ్ళు కూడా అనుకున్నారు. వేగి చూడటానికి వెళ్ళారు, వాళ్ళని చూసాం. ఏ సంతతి వారు అంటే అండి వారు? అమాకీల. అనాకీలము చూచితిమి, వారు ఒక్కొక్కడు మో తెత్తున్నారు. అమ్మ ఇంకేమైనా ఉందా, ఆడు చెయ్యిలా పడితే భూమిలోకి వెళ్ళిపోతాను అనుకున్నారు. గొలియాతుని చూసినప్పుడు ప్రజలు అలాగే భయపడ్డారు. కానీ దావీదు అంటాడు, మొదటి సారి 17:47 అంటాడు, యుద్ధము యెహోవాదే. దేవుని పక్షాన్ని వెళ్ళాడు. మనం ఎవరమండి? మనమేమో అందరం మనుషులమే. కానీ నిన్ను నన్ను ఆవరించినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ, ఆయనను బట్టే మనం. దేవుని ఆత్మ అతని మీదకి రాగా ప్రవచించాడు, మీరేమీ భయపడవద్దు, జడియకుడి. జడియవద్దు. యుద్ధము జరిగించేది మీరు కాదు, దేవుడే. 3 సైన్యాలు వచ్చినాయి, మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు. ఒక సైన్యం తోడుకోవడమే కష్టం, చుట్టూ వచ్చేస్తారు. అటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో వారందరూ కూడా సిద్ధపడ్డారు. 21-22 వచనాలు మనం చూస్తే కనుక, 2 దినవృత్తాంతాలు 21-22లో చూస్తే కనుక వారందరూ సిద్ధపడ్డారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ఎవరండి? ధరించి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే మనకేం కావాలి? మన దృష్టిలో ఏం కావాలి యుద్ధానికి? కత్తులు, డాళ్ళు, తుపాకులు. చెప్పండి. తెలిసిన వాళ్ళు యుద్ధానికి వెళ్ళటానికి ఎలా వెళ్తాడు సైనికుడు? యుద్ధోపకరణాలు అన్నీ ధరించుకుంటాడు. యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని ధరించుకుంటాడో లేదు. యుద్ధానికి వెళ్ళిపోతానని చెప్పి ఎలా పడితే అలాగ వెళ్తే ఓడిపోతాం. సైనికుడు ఎప్పుడు కూడా ఈపు చూపించడండి. ఈపు చూపిస్తాడా? చూపించాడు. అయితే వారందరిని ఎలా సిద్ధపరిచాడండి? వారందరూ యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి యెహోవాను స్తుతించుటకు వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. దేవునిని ఆరాధించటం అంటే ఆసామసి కాదు. ఏం కావాలంటే అండి? పరిశుద్ధాలంకారం. యెషయా 52లో ఎక్కడ అంటాడు, యెహోవా యుద్ధోపకరణలు మోయువారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోమంటాడు. పరిశుద్ధ అలంకారము చేత గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండు. అదే గొప్ప సైన్యం, స్తుతి, ఆరాధన. ముందు ఎందుకు ఆరాధన చేత ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోయినా పాటలు పాడతాం. ఎందుకు? దేవునికి మహిమది. అన్నీ పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఫంక్షన్ అయినా, పెళ్ళి అయినా, చావు అయినా, దినమైన అన్నీ దేనితో ఆరంభిస్తాం? దేవునికి మహిమది. మరి పరిశుద్ధ అలంకారము చేత వారు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అది వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, స్తుతి ఆరాధన వారు ఎప్పుడైతే ప్రారంభించాడు, దేవుడు తన కార్యాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. శత్రులు అనుకున్నారంట, దొరికారు అనుకున్నారంట. కానీ వీళ్ళు ఏ మాత్రం పోరాడవలసిన పని ఉంది వాళ్ళకి లేదు. స్తుతిలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఎంత గొప్పదో చూసారా?
ఏదో మన టాలెంట్ని బట్టి కాదండి. స్తుతి ఆరాధన అనేది అంటే దేవుని మహిమను మనం కొనియాడటం, దేవుని గొప్పతనాన్ని మనము వివరించటం. ఎప్పుడైతే వారు స్తుతించడం మొదలుపెట్టారో ఏం జరిగిందండి? శత్రువులు ఒకరి తర్వాత ఆ, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అది శత్రులందరూ చచ్చిపోయారు. ఆఖరికి వాళ్ళకి దొరికింది ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. వీళ్ళు భయపడ్డారు, కానీ ఆ స్థుతిలో ఉన్న శక్తి ఏంటంటే మామూలు పిచ్చి బంగారం కాదు, శ్రేష్టమైనటువంటి బంగారం. 3 దినాలు పట్టింది వాళ్ళ దగ్గర. పిచ్చి బంగారం ముక్కుతుంటే వదిలిపెట్టేశారు. మెడలో హారాలు ఉంటే మాత్రం నేను అంటున్నాను ఆ మాట. అందులో అక్కడ లేదు, శ్రేష్టమైనటువంటి బంగారం. వారు అక్కడ దోసుకుందండి. బెరాకలోయ ఆశీర్వాదం కదండి. అధ్యాయం తర్వాత చదువుకొని చెప్తున్నాను. శ్రేష్టమైన బంగారం కొల్ల సొమ్మంట వారికంట ఆ సచ్చినోళ్ళ దగ్గర ఒలుచుకోవటాకే 4 దినములు వారు పట్టాను. బాబోయ్, 3 దినములు పట్టాను. మరి నేనేమన్నాను? మీరు 3 days అంటున్నా, నేనేం 3 రోజులు అంటున్నాను. ఇంకా అంతే. నాది అర్థం కాదులే భాష కొంచెం కదా. 3 దినాలు పట్టిన శ్రేష్టమైనటువంటి బంగారం. దేవుని ఆరాధించడం శక్తి తెలిస్తే కనుక నువ్వు మామూలుగా ఉండవు. ఆత్మలు ఎప్పుడు కూడా ఆనందిస్తావు. హెబ్రీ 13:15 కూడా, హెబ్రీ 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఎల్లప్పుడు దేవునికి స్తుతియాగం, స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము, జిహ్వ ఫలం అంటే నోటి ద్వారా మనకు నచ్చిన ఆహారం జిహ్వకై ఉంటే మాత్రం 4 ముద్దలు, సండే 4 ముద్దలు ఎక్కువ తినేవాళ్ళు చాలామంది ఉంటాం. ఎందుకు? పొద్దుట అక్కడ ప్రత్యక్షమవుతాం. మటన్ షాప్ అదే ఇది ఉందా? దేనికి? నాలుగు వారమంతా ఏదేదో తిన్నాము, కానీ సండే వస్తే కొంచెం స్పెషల్. అందరిదే కదా. చక్కగా 4 రుచిగా ఉండాలి. ఈ వారం అంతా ఏదేదో తిన్నాం, కానీ సండే కూడా అని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు పిల్లలకు అందరూ ఇంటికి వెళ్తే సండే కూడా ఇదేనా అన్నకండి. సండే గుమగుమలు ఆడుతూ ఉంటేనే. జిహ్వ ఫలము, జిహ్వ ఫలము అర్పించుదము. దేవునికంట మనం ఏం చేయాలంటండి? స్తుతి, శ్రేష్టమైన స్తుతి దేవునికి. ఆ జిహ్వ ఫలం. నువ్వు ఇచ్చే డబ్బు దేవునికి అవసరం లేదండి, నేను ఇచ్చేది ఏమి అవసరం లేదు దేవునికి. మనం స్తుతించడం దేవునికి చాలా ఇష్టం. నువ్వు స్తుతిస్తే ఆయన ఉండలేడు నీ దగ్గరకు. ఎందుకంటే స్తుతులకు ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన వస్తాడు. దేవుడు మనకి దేవదూతలు లేని భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అయితే గర్వం ఉండకూడదు. గర్వించాడు కనుకనే లూసిఫర్ గారు కిందకి త్రోసివేయబడ్డాడు. దేవునికంటే జిహ్వ ఫలం మనము అర్పించాలి. హోషేలో కూడా అంటాడు, హోషేయ 14:2 కూడా అంటాడు, దేవునికి బలి అర్పించేషలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. అది పాత నిబంధనలు మనం చూస్తాం. బలులు ఏమర్పించేవారు పాత నిబంధనలో? ఎడ్లు, గొర్రెలు, కోడెలు,
ఉమ్, గువ్వ పిల్ల, ఉమ్. కోడెల రక్తం, తోడేళ్ళ కోళ్ళు ఎవరు అంటున్నారు? కోడెలు, కోడెలు, తోడేలు, తోడేళ్ళు ఎవరు అర్పించరండి. ఎడ్లు, కోడెలు, గొర్రెలు, పావురములు, గువ్వలు అర్పించేవారు. అయితే భక్తుడు ఎడ్లకు అంటున్నాడు, బదులుగా ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. అది ఆ బలులు కంట ఎడ్లు ఇవ్వలేం మనం. ఒక పేదవాడు ఇడ్లు ఇవ్వాలంటే, అప్పు చేయాలి. ఈ దినాల్లో ఒక పేదవాడు ఇడ్లు ఇవ్వాలంటే, 2 ఇడ్లు బలి ఇవ్వాలంటే ఒక 50,000 దగ్గర పెట్టుకోవాలి. అవునా కదా? దానికి బదులు మా పెదవులనే అర్పి. ఇది దేవునికి ఇష్టమైనటువంటిది, నీ స్తుతి. అందుకే మనం దేవుని అడగాలి, దేవుని కోరుకోవాలి. వాక్యానికి ముందు ఒక పాట పాడుకుందాం. భక్తుడు దావీదు తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకొనొచ్చు. కీర్తనలు 51, 10, 11, 12 వచనాలు మనం చాలాసార్లు చదువుకున్నాం. అయినా సరే చదువుకుందాం. 51, 10, 11, 12 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. అంటే ఆయన హృదయం శుద్ధముగా లేదు, ఏమైపోయిందండి? అపవిత్రపరచబడి. చాలా భయంకర పరిస్థితి. బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత అతడు పాపం చేసిన 51 మొదట్లో అంటాడు. పాపము చేసిన తర్వాత బెత్షెబాతో అతడు వ్రాసినటువంటి కీర్తన అది. పాపంలో పడిపోయినప్పుడు అతడు ఏమై ఉన్నాడో, ఏ రీతిగా దేవునికి దూరం అయిపోయాడు. దావీదు హృదయం చెదిరిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వేరే మార్గం లేదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనకు తెలిసిపోతుంది, మనం ఎక్కడైనా తప్పిపోతే దేవుని దగ్గరికి రావాలంటే పక్కోడికి అర్థం కాదు. నా మనసాక్షి నాకు తెలుసు, నీ మనసాక్షికి నీకు తెలుసు. దావీదు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాస్తూ 10వ వచనంలో ఏమంటున్నాడండి? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సు, అటు ఇటు చెదిరిపోయే మనసుగా, అటు ఇటు చెదిరిపోయే మనసు కాదు, నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుము. నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. నన్ను దృఢపరచుము లేక స్థిరపరచుము. 32:5 కీర్తన 32:5. శుద్ధ హృదయం అనే పాట పాడుకుందాం. శుద్ధ హృదయం అనే పాట. నా దోషమును కప్పుకొనక 32:5 అంటాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అది నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. రాజుగారు కదా, ఆయన అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా, నువ్వు ఒప్పుకోవటమే, నువ్వు రాజుగారు కదా అనలేదా? ఆహాబుని అనలేదా? ఎవరో నువ్వు రాజు కదా, ఎందుకు నువ్వు సైలెంట్గా ఉండి, ఇద్దరు పెడతాను అక్కడ మనవాళ్ళని. రాజుని దేవుని దూషించడం రాళ్ళతోటి కూడా చంపించేదాం అంది. ఆయన మూతి ముడుచుకుని నువ్వు ఎలాగంటే అలా అనడా లేదా? నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఎప్పుడైతే దావీదు తన పాపమును ఒప్పుకున్నాడో, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును ఎప్పుడైతే
అతిక్రమము ఒప్పుకున్నాడో నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. వెంటనే దేవుడు ఏం చేశాడంటండి? పాపదోషమును పరిహరించినటువంటి గొప్ప దేవుడు. మనకందరికీ తెలిసినటువంటి పాటే హృదయపూర్వకంగా పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుని దేవుని వాక్యంకి మనం సిద్ధపడదాం. శుద్ధ హృదయం అందరూ కూడా కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము. నీ బాహుళ్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను, పాపము చేశాను దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము. అవును ప్రభా, నీ పరిశుద్ధాత్మను ప్రభా నా యొద్ద నుంచి నాయన తీసివేయక మా అంతర్యములో తండ్రి అంతరంగంలో స్థిరమైన మనసు కోరే దేవుడు గనుక తండ్రి నాయన ప్రభా, చంచల మనస్సు కాక తండ్రి ప్రభు స్థిరమైన మనస్సు కలిగిన నేను సేవించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామం హెచ్చించుటకు, గణపరచుటకు నాయన ప్రభు నీ కృప మాకు దయచేయండి నాయన తండ్రి ప్రభ, నాయన తండ్రి ప్రభ.
అంతరంగంలో సత్యము కోరే దేవుడు కనుక తండ్రి నాయన ప్రభా, మమ్మందరం ప్రభా మీకు అప్పగించుకొని చుండగా తండ్రి, నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడమని తండ్రి, ప్రతి విధమైన ఆటంకము దురద చెవులు కొట్టివేయండి నాయన ప్రభా. నీ లేఖనములు ఎందుకు నిత్య జీవము కలదని మీరు సెలవిచ్చారు తండ్రి. అవి మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నావు కనుక తండ్రి, లేఖనం మేము చదువుకొని చుండగా నా బ్రతుకుతో మాతో ప్రభా మీరు మాట్లాడమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమె. గత వారం ఏం వాక్యం విన్నాము మనం? ఎండిన ఎముకల గురించి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు 37వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం విన్నాం. ఎండిన ఎముకలలో దేవుడు జీవమే రీతిగా దేవుడు తన ఆత్మను ఊదాడు. మనం చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం. ఉదయకాలం ముందు దేవుని యొక్క నిత్య జీవమును గురించి మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం నుంచి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమును. అందరూ తీనిడమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం నుండి చదవండి. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను, మరియు లోకమును విడిచి. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారండి? తండ్రి యొద్ద నుండి. తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను. లోకమునకు వచ్చారు. 13వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట ఉంటుంది. అక్కడ కూడా చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని. అది తన శిష్యులందరి యొక్క పాదాలు కడిగినట్టుగా మనం చూస్తాం. ఆ అధ్యాయం 13వ అధ్యాయం తను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడుగుతాడు 13వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రభువు 14వ అధ్యాయం చూస్తే మీ హృదయములు కలవరపడనియొద్దు అంటాడు. 16వ అధ్యాయానికి వచ్చి మీరు అభ్యంతర పడవద్దంటాడు. మీరు అభ్యంతర పడకుండా దేవుని మాటలు ఎంత ఆదరణ ఇస్తున్నారు చూసారా? ఆ వాక్యాలను మనం ఆధారం చేసుకోవాలి. మీ హృదయాలు కలవరపడింది, మీరు అభ్యంతర పడవద్దు. సరే, 16వ అధ్యాయము 28వ వచనం ఏమంటున్నాడండి? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. అది ఆయన ఈ లోకములో ఎంతకాలం జీవించారండి? 33.5 సంవత్సరములు. 33.5 సంవత్సరములు జీవించారు. 30 సంవత్సరములు మరియకు యోసేపుకు లోబడి 3.5 సంవత్సరములు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చు కొరకు ఆయన చేసిన పరిచర్య ఎంతకాలం అండి? 30వ ఏట ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం 30వ ఏట ఆయన బాప్తిసం తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈనాటికి ప్రపంచానికి అది అద్భుతమే. అంత పరిచర్య ప్రభువు చేశారు. యూదులు యెహోవా దేవుని తండ్రిగా యేసుక్రీస్తు కుమారునిగా వారు అంగీకరించలేదు. దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు యేసుక్రీస్తు మీద వారు పగబట్టారు. ప్రభు తన యొక్క శిష్యులను బలపరుస్తూ ఆయన తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. అర్థం కాదు కొన్ని విషయాలు. ప్రభు చెప్పిన మాటలో గూఢార్థముగా మనుష్య కుమారుని పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగిస్తారు, ఆయన సిలువేస్తారు, చంపుతారు, 3 దినాలు అయితే అది నీకు దూరమవునుగా. వెంటనే పేతురు గారు, అట్లా జరగటానికి లేదు మేము ఏమా అన్నారు. అసలు నువ్వేనయ్యా ఫస్ట్ నన్ను కాదని అది నీకు
దూరమవును గాక. వెంటనే ప్రభు అన్నాడు, సైతానా వెనకకు వెళ్ళు. అంటే పేతురుని కాదు, పేతురులో ఉన్న సాతాను ప్రభు గద్దించాడు. నీవు నా విషయం అభ్యంతర కారణముగా నీవు ఉన్నావు. నీ ఇప్పుడు గూఢార్థ భావం ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో, మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అందుకే మనం ఎప్పుడు ఒంటరి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బంధువు రాడు నీకు, ఎవరు కూడా రారు. వస్తారా? ఇంతకాలం నాతో ఉన్నారు కాబట్టి, సమాధులకు వెళ్ళారు కాబట్టి, ఆయనతోటి పాటు వెళ్తాం మనం. ప్రపంచంలో ఎవరైనా చూపించండి, వెళ్తారా? అక్కడ వరకు వస్తారు, సమాధి తోట వరకు వస్తారు, పెట్టెలు పెట్టే వరకు కూడా చూసి కన్నీరు విడిస్తారు. కొంచెం భూస్థాపన నిమిత్తం కొంత ఎప్పుడు కంగారు వచ్చేస్తుంది. అప్పుడే నాకు భూస్థాపన అంటేనే మనకు అది పెద్ద ప్రమోషన్. అది అయ్యో అంతే కదా. అక్కడ వరకు వస్తారు, అయిపోయాయి ఇంకా అంతా. నన్ను కూడా ఆ పక్కన పెట్టేసేయండి, ఇప్పుడే గొయ్యి తీసాను ఎవరని అంటారా? రాదు ఎవరికి కూడా. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు ప్రతివాడును నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యోహాను 7:53 కూడా ఎక్కడో ఉంటుందన్నమాట. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవ కొండకు వెళ్ళని ఉంటుంది. 7 అధ్యాయం ఆఖరి 8 అధ్యాయం మొదటి వచనంలో ఉంటుందన్నమాట. అంతేనా? అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ప్రభువుకి ఈ లోకంలో ఏది లేదు. ఆయనకి ఏదైనా ఉందండి ఈ లోకంలో? ఏది లేదు. ప్రభువుకున్న ఆస్తి మనకుంటే పిట్ట కూడా వాళ్ళేమో. అక్కడ సర్వాధికార సర్వభూమి ఆయన పాదపీఠం. ఏమని ఉంది ఆయనకి? ఆయన సమాధి కూడా అరిమిత యేసవు తొలిపించుకున్న రాతి సమాధిలో ఆయన పెట్టబడిన దేహం. ఎన్ని రోజులు? 3 రోజులు. అద్భుతం ఏంటి తెలుసా? ఆయన సమాధికి మన సమాధికి తేడా ఏంటి తెలుసా? ఆయన సమాధి ఖాళీ అయింది. దావీదు దేవుని గురించి ముందుగానే ప్రవచించాడు. క్రీస్తు పుట్టక పూర్వము 1000 సంవత్సరాల క్రితమే దావీదు 16వ కీర్తన 10వ వచనం అంటాడు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్ట. మన శరీరం కుళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. మన శరీరం నువ్వు ఎంత సేవ చేసినా, ప్రపంచం ఎంత గొప్పవాడైనా కుళ్ళిపోతుంది. ఎంత మంచి సేవ చేసినా, లక్షల ఆత్మలు దేవుని యొద్దకు నడిపించినా వారి యొక్క దేహము కుళ్ళిపోదా? దావీదు అంటాడు అపోస్తుల కార్యములు 2:27 ఎక్కడ అంటాడు, నీ ఆత్మను నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, పాతాళం విడిచిపెట్టవనియు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపి, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 36-37 వచనాలు కూడా చూడండి. 35, 36, 37 3 వచనం చదువుకోవచ్చు. కానీ కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని. అది అర్థమైంది మీకు? దేవుడు కుళ్ళిపోడు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని దేవుని ఆత్మ ద్వారా పలికినటువంటి దావీదు తన శరీర విషయం మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం పౌలు చెప్తున్నాడు, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని. కుళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. విల్సన్న కుళ్ళిపోతాడు. చెప్పండి, ఎవరికి వాళ్ళు అనుకోండి.
నన్ను కూలిపోయావు అంటావా? నేను అలాగే ఉంటాను. దావీదు కుళ్ళిపోయాడా లేదా? కుళ్ళిపోయారు. అంటే చచ్చిపోయిన గంటకే ముక్కులో దూది పెట్టేస్తారు, పక్కలో ఉప్పు పోసేస్తారు. ఎందుకు? దేహం కుళ్ళు పట్టిపోతే స్మెల్ వస్తుంది, పాడైపోద్ది. చనిపోయిన మరుక్షణం అది పాడే, దాని లక్షణమే అది. ప్రభువు పరిశుద్ధుడు గనక ఆయన కుళ్ళు పట్టడం. మనమైతే కుళ్ళు పట్టిపోతాం. మామూలు కుళ్ళు కాదు. అందుకే మార్త అంట ప్రభు దగ్గర కబురు పంపించారు. తమ్ముడు మనకందరూ కూడా తెలుసు కదా. ప్రభు దగ్గరికి వార్తను పంపించారు, వర్తమానం పంపించారా లేదా? పంపించారు. పంపించి ఇదిగో నీవు ప్రేమించేవాడు, రోగి ఉన్నాడు, మేము కాదు నువ్వు చూసుకో అన్నట్టుగా, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపిస్తే ప్రభు ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. వర్తమానం వచ్చింది కానీ అవునో బయలుదేరి వచ్చేస్తాను అనలే. ఇంకా 2 దినాలు కదా, ఇంకా 2 దినములు 2 దినాలు అక్కడ ఉన్నాడు. ప్రభువుకు తెలిసిందేంటి? ఈ వ్యాధి దేవుని మహిమ కొరకే, కానీ ఈ మరణం, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది అదని దేవునికి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి అర్థం కావట్లే. కబురు పంపించి ఇక ఈ శిష్యులు రకరకాలు ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు కదా. అయితే వెళ్దాం ప్రభువా, మన స్నేహితులు లాజరు మేల్కొలతో వెళ్తాంటే వెళ్దాం ప్రభు. ఇంకొక ఆయన అన్నాడు, ఏం వెళ్తాం, అక్కడే మనల్ని రాళ్లతో కొట్టాం, ఆ ఊరు వెళ్తామా, అడుగు పెట్టొద్దు అక్కడికి మనం అనుకున్నారు. అంటే వీళ్ళు మార్త అన్నదే ప్రభు దగ్గరికి వచ్చి చనిపోయి 11:27 11:27 ఏమంటానండి, నీవిక్కడ 21వ వచనంలో 21 సరే, నాకు 1కి 7కి తేడా తెలియ వాక్యాలు గుర్తులేదు. మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును. 32లో కూడా ఉంది అదే మాట. అవును అంకుల్. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి, నువ్వు ఎక్కడుంటే మా సహోదరుడు ప్రభు, నువ్వు ఎక్కడుంటే అసలు ఈ గొడవ లేకపోయాను, మా తమ్ముడు చావకుండును అని. సరే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అప్పటికే 4 దినాలు చనిపోయి 4 దినాలు వెళ్తున్నాం, కానీ నమ్మకం ఎవరికి లేదండి. మార్తకు వెళ్తుందంట. అవును ప్రభువా, మా బ్రదర్ ఇంకా వాసన కొడతాడో ఇంకేం చూద్దాం అనుకుంటుందంట. 4 దినాలు అయిపోయింది కాబట్టి సమాధి వాసన రాక సెంటు వాసన వస్తుందేంటి? ఊరికైనా సమాధి చేసి దాన్ని అన్నీ లైన్ చేసి వచ్చి దేనికి? వాసన రాకుండా ఉండడం. లేకపోతే ఏ వస్తాయి, దాన్ని తవ్వుపారేస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది. ఎముకలు బతుకున్నంత చేపే ఈ పోజులన్నీ, చచ్చిన తర్వాత ఎముకలు కూడా ఏముంటుంది అక్కడ? ఏముండదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడే. ఏ గొడవ ఉండదు, ఎవరు ఏం అడగరు, నువ్వు కూడా ఎవరిని హాయిగా ఉంటారు. చనిపోయాడు. 11:25లో చూస్తే 24:25 చదివాం. 11 యోహాను 11:24. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అది పునరుద్ధానమును లేచునని అనుకుంటుంటే ప్రభు ఏమనంటే, అందుకు యేసు పునరుద్ధానము జీవమును ఆయన ఎక్కడైనా ఉంటాడు. మరణం ఉన్న ఇంటికాడ ఉంటాడు, ఇక్కడ మరణం ఉందనుకుని ఇంటికాడ ఉంటాడు, నీ ఇంట్లో కష్టం ఉంటే నీతో ఉంటాడు ఆయన, అన్ని స్థలాల్లో ఉంటాడు ఆయన. ఆయన ఆపగలిగిన శక్తి అవునండి. ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అవుతుంది, నీ సంతోషం నీది. ఒక ఇంట్లో దుఃఖం ఉంటుంది, ప్రభు అక్కడ ఉంటాడు.
ఆయన అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి దేవుడు. అందుకే ప్రభువును, అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవమును నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? మనం బాప్తిసం తీసుకున్నప్పుడు చనిపోయాం. ఇప్పుడు నేను చనిపోతే అది నాకు నిద్ర, ఇంకా అంతకన్నా ఇంకేమీ లేదు. కాదంటే ఇంట్లో వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు కొద్దిగా ఒక రోజు 2 రోజులు జ్ఞాపకం, ఆ తర్వాత ఉండదండి. దేవుడు దాన్ని జతపరి చేశాడు, దుఃఖాన్ని సంతోషాన్ని. కొన్ని రోజులు ఏడ్చి మనమే దాన్ని మర్చిపోమా? అవన్నీ పెట్టుకుంటే బతకలేం. కొంతకాలం జ్ఞాపకం వచ్చినప్పుడు కలిసి జీవించిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటారు తప్పగానే అవి ఎప్పుడు కూడా దేవుడు జతపరి చేశాడు. సంతోషాన్ని, దుఃఖాన్ని అన్నీ దేవుడు. ఆయన పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఇక్కడే దుఃఖం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడే ఉంటాను అనడం, ఇంకో చోట వాళ్ళతో సంతోషిస్తాడు ప్రభు. దేవుడు దేనికి దానికి ఆయన సర్వంతర్యామి. అయితే ఇప్పుడు అంటున్నాడు, మీలో ఎవరింటికి వారు వెళతారు. 16 అధ్యాయమమ్మ. మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆయనతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆయన సిలువెక్కినప్పుడు కూడా తండ్రి గురించి వెలిగెత్తి మొరపెట్టడం అని వింటాం కదా. నా దేవా నా చేయల తర్వాత నా తండ్రి వీరేమి చేయుచున్నారో తిరిగి ముగింపులో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను, తండ్రికి ఆత్మ అప్పగించుకొని ఇలాగూ చెప్పి తన ప్రాణము ఇప్పుడు తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను ఒంటరిగా లేను, మీతో కొంతకాలం ఉన్నాను. అయితే నేను తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను కనుక అని చెప్పి తన శిష్యులను బలపరుస్తూ, మీరు అభ్యంతరపడవద్దు, మీ హృదయాల్ని కలవరపడనియొద్దు అని చెప్పి వారిని బలపరుస్తూ, అయితే మీరు అందరూ నన్ను విడిచిపెడతారు కదండి. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చెమట నేలన పడుచు. ఆయన రాతివేతంత దూరం. ఎంత దూరం అండి? రాతివేత దూరం అంటే ఒక రాయి విసిరితే, ఒకడు రాయి విసరగలిగినటువంటి దూరం అనుకో. ఎంత దూరం విసురుతామేంటి? ఇక్కడి నుంచి విట్లబెదరింటి వరకు ఎవరైనా రాయి విసరగలిగి ఉన్నారు ఇక్కడ? ఆ ఇది చివరకు కూడా వెళ్దాం మనం విసిరితే. రాతివేతంత దూరం వెళ్ళి వారిని అక్కడ ప్రార్థన చేయను. ఆయన చింతాక్రాంతుడొకటకు, తండ్రికి వెలిగెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నట్టంటే చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ప్రార్థన చేసి వచ్చేటప్పటికి స్తోత్రం స్తోత్రం అన్నవాళ్ళు బాధ వాళ్ళకి. ఎందుకంటే ప్రభు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఒకళ్ళకి బాధ, ఒకళ్ళేమో ఏడిసి అలసిపోతారు. తెలుసా మీకు? బాగా ఏడిస్తే అందరికీ ఉంటాయి అనుభవాలు. బాగా ఏడిస్తే ఏడ్చి అలసిపోరు ఎవరునో. ఎక్కడ నిద్ర అప్పుడే వస్తుంది. ప్రభు వచ్చాడు. మరి ఎట్లా ఉన్నారంటే అండి, భారము కలిగి మరలా వచ్చాడు. ముమ్మారు వచ్చేటప్పటికి ఇంకేం బాధపడతారు లేకండి, అప్పగించేవాడు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు అంటే అందరూ విడిచిపెట్టారు, కానీ ఆయనతో ఉన్నట్టు 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పరలోకం నుంచి ఒక దేవదూత దిగివచ్చి ఆయనను బలపరిచింది.
మీరందరూ నన్ను విడిచిపెట్టి ఎవరింటికి వెళ్ళిపోతారు, కానీ అయితే నేను ఒంటరిగా తండ్రి నాతో ఉన్నాడు గనుక నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని లేను. ఒంటరిగా నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఎంత చక్కని మాట! ప్రభు వెళ్ళే ముందు తన యొక్క శిష్యులను బలపరుస్తూ నీకు నాకు నేడు మనం చూస్తాం. నాడు పాత నిబంధన భక్తులకు ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, కొత్త నిబంధన నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడంతా మంచి బోధకుడు. ప్రభు ఇక 16 అధ్యాయము 33 వచ్చిన యోహాను సువార్తలో అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ రాదని చెప్పలే, శ్రమ కలుగును. శ్రమ వస్తే ఎందుకు వచ్చింది అనకూడదు. దేవుని యొక్క చిత్తమేమో దేవుడు ఒకేలా దీని ద్వారా నాకేదన్నా నీకేదన్నా నేర్పించాలని చూస్తున్నాడేమో. ప్రభు చెప్పుడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ కలిగితే నాకు ఎందుకు వచ్చిందో అనకూడదు. దేవుడు చెప్పుడు, నాయందు మీ సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ప్రకటనలో మనం చూస్తాం కదా, స్మిర్నా సంగతి అంటాడు కదా, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకం నీకు నేను జీవకిరీటం ఇచ్చేదను. పరీక్షలు వస్తాయండి కదా. ఎలీషా గురించి ఎప్పుడు నేను చెప్తే నాకు ఇష్టం ఆ మాట చెప్పటం, మీకు ఇష్టమన్నా లేకపోయినా. ఎలీషా 2 రోజులు 13 అధ్యాయము 8వ వచనం ఎక్కడి నుంచి ఉంటుంది కదమ్మా. ఎలీషా అంతటి ఎలీషా రోగపీడితుడయ్యాడు. ఎంతమ్మా రెఫరెన్స్? 13 2013 14 వచ్చిన చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు ఏడ్చేస్తున్నాడు. ఎలీషాను చూసి కన్నీరు విడుస్తున్నాడు. ఎలీషా అతనికి ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే అండి, రోగపీడితుడు. ఎలీషా అభిషేకం మామూలు అభిషేకం అండి. ఎలీషా అభిషేకం మామూలు అభిషేకము కాదు, 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. అర్థమైందండి. కుష్ఠరోగి అయినటువంటి నయమాను అతడి దగ్గరికి స్వస్థతకు వస్తే అలా వచ్చాడు, అలా చూశాడు, వెళ్ళి యోర్దానులో 7 మార్లు ములగమన్నాడు. మామూలు అభిషేకం కాదు. ఒక సైన్యాధిపతి వస్తే మనమైతే కొంచెం పేరుగలిగిన వస్తే ముందే ఎదురెళ్తాం. వెళ్ళమా? వెళ్తాం. వాళ్ళ వల్ల ఏమీ కాదు. సిరియా రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు గొప్ప గనుడు. ఎవరు? నయమాను. అతడి చేత దేవుడు గొప్ప యుద్ధాలు జరిగిస్తున్నాడు, గొప్ప వీరుడు. కానీ కుష్ఠరోగి, పోవట్లే. అయితే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమంటాడికి ఎంత కోపం వచ్చేసిందంటే, టచ్ అంటాడు. ఏమనుకున్నాను, టచ్ అనలేదు, వెనక పడేయలేదు, అని పడితే అభిషేకం అన్నట్టు. ఈ టచ్ అన్నాడు, వీళ్ళు కూడా టచ్ అంటే సరిపోయి ఈడు పడితే భలే ఉంటుంది. నేను వెంటనే ఈ మధ్య కొన్ని వార్తలు, బాబోయ్ భయం అవుతుంది అసలు, వీళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదని. వాళ్ళ మనుషులు పక్కనే ఉంటారంట,
ఆ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు పెడతారు చూసారా, వాళ్ళ మనుషులు వాళ్ళ టీం అంతా పక్కన ఉండి పక్కోడిని అడ్రస్ తీసుకుని నీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ హెల్త్ ఇష్యూ ఏంటి అని అడిగి అవి రాసుకుని వీళ్ళకి మెసేజ్ పెడతారంట. ఇక్కడేం స్పీకర్ ఇక్కడ ఉండి ఇక్కడ వాట్సాప్లో చూసుకుని పలానా సిస్టర్కి జ్వరం, మీకే జ్వరమే కదంటే అవునండి 3 రోజుల నుంచా, నీకు ఈ రోగం అంటే చెప్తే అయిపోయాయి. అమ్మో నా పేరు పిలిచేశారు. ఎలీషా ఒక్క మాట వెళ్ళి యోర్దానులో 7 మార్లు మురగమంటే అక్కడున్న నదులు దమస్కు నదులైన దమస్కు, అబనాయును, పార్పరస్, ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా మాకు లేవండి అని పోయాడు. అందులో ఒక సైనికుడు అన్నాడు, ఎందుకయ్యా నేనేమైనా వెండి అడిగాడా, బంగారం అడిగాడా, యోర్దాన్లో స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట, నీకు జీవం కావాలంటే వెళ్ళాడు. రౌద్రుడైపోయాడు. వెళ్ళాడు. మొదటిసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి, ఆరవసారి, ఏడవసారి, సంపూర్ణత. 7వ మారు దేహం ఎట్లా అయిపోయిందంటే అండి, పసిపిల్ల దేహం అయిపోయిందంట నయమానికి. ఆ పోయిన జబ్బు పాపం ఈయన తెచ్చుకున్నాడు, బ్రదర్ గేహాజీ గారు తెచ్చుకున్నాడు. ఆయన విడిచిపెట్టిన జబ్బు ఈయన తెచ్చుకున్నారు. అంత అభిషేకము కలిగినటువంటి ఎలీషా, షునేమురాలు కుమారుడు చనిపోతే బ్రతికించడే లేదా, మరే. కానీ అతను ముగింపు స్థితి వచ్చేటప్పటికి రోగపీడితుడు. శరీరం ఏమైనా కావచ్చండి, కానీ ఎముకలు ఏముందంటే అండి జీవం ఉంది. అమ్మో సంవత్సరం తర్వాత కూడా సచ్చినోళ్ళకి చూడండి. చూడండి మీరు, ఇంకా పెద్ద పెద్ద క్రూసేడ్స్ కంటే కూడా ఎలీషా ఎముకలు పెట్టి ప్రార్థన చేస్తే బెటర్ అండి. చచ్చిపోయిన బ్రతికిచ్చామంటారు చూసారు చాలామంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. అది ధైర్యము తెచ్చుకోవాలి. నీకెవరు సహాయం చేయరు, దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అంతే. మరి ఒంటరి వాళ్ళు ఉంటారు కొందరు, పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, నా అనేవారు ఉండరు, బంధువులు ఎవరు ఉండరు. కొన్నిసార్లు వారు విడిచిపెట్టేస్తారు. అసలు మా వాళ్ళే కాదు, మా వాళ్ళు అక్కడ లేనే లేరని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది మహానుభావులు. దేవుడు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. అది ఆయన లోకమును జయించి ఉన్నారు. అందుకే ప్రధాన యాజకులు అక్కడ ఉండే ప్రజలు, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళింది, మనం ఇట్లు మనం చేసే పనులు ఎట్లా నిష్ప్రయోజనం అయిపోయినాయో, లోకమంతా కూడా ఆయన వెంట వెళ్తుంది. వాడు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు. ప్రభు యొక్క ప్రార్థన నిత్యజీవం గురించి మనం నేర్చుకుందాం. నిత్యజీవం చదవమ్మా, 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది,
నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అది నిత్య జీవం అంటే అద్వితీయ దేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగటమే మనకది నిత్య జీవము. నిత్య జీవం. మనలో గాలి ఉంటుందా? మనలో గాలి ఉందో జీవం ఉందో చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం ఏముంది? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అది నేలమంటితో ఎవ్వరు కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు. గోల్డెన్ స్పూన్ అంట, గోల్డెన్ స్పూన్తో పుట్టారంట. నీ మొఖం స్పూన్లతో పుట్టలే. అమ్మబాబు సంపాదించిన దాని మీద ఎదుగుతూ నీకేంట్రా చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అంట. ఈడే స్పూన్లో తింటాడు చెప్పునోడు. మనం ఎవరమంటండి? నేలమంటితో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అది పక్కోళ్ళతో చెప్పండి. ఏమండి బంగారం గారు అంటే మీ ఇంటి పేరు కాదు. ఋతుసూత్రం మేము బంగారు పోవడం కదా, బండోడం కదా, గండోడం కదా, గంట ఓడం కదా, తుమ్మ ఓడం కదా, మెండే ఓడం కదా. చాలామంది ఇంటి పేర్లు నాకు తెలుసు. దండే ఓడం కదా, ముత్యాల వారు, గమిడివారు. హల్లెలూయా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవవాయువు. దాన్ని మనం ఏమనుకుంటాం? గాలి ఊదాడు దేవుడు అనుకోండి, కానీ అది జీవవాయువు. ఇంకేటికి గాలి ఊపితే కనుక గాలి తగ్గిపోతే ఇంకా పంపుతో గాలి కొడితే సరిపోద్ది. జీవవాయువు దాన్ని ఏమంటారంటే నూకలుంటే నూకలు ఏమంటారు? నూకలుంటే నూకలు లేవురా ఇంకా కొంచెం ఎక్కడొస్తాయేమో నూకలయ్యి. చాలామంది చెప్తారు కదా, నూకలు ఉంటేనంట ఆకులు పెట్టినా బతుకుతాడంట, నూకలు లేకపోతే మేక కోసినా బతకడంటాడు. నూకలుంటే ఆకులు పెట్టినా బతుకుతాడంట, నూకలు లేకపోతే మేక కోసినా. ఇంకో 2 రోజులు ఉంటారు, నీకు మేక కోసి పెడతాడు, బతుకుతాడాడు. ఆడికి నూకలు చెల్లిపోయి అంటారు కదా ఏళ్ళే, బాబా నూకలు లేవురా. నేలమంటితో నుండి దేవుడంట నరుని సృజించి వాని యొక్క నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ. అప్పుడు జీవాత్మ. దావీదు దేవుని స్తుతిస్తూ 103వ కీర్తన 14 అదే అంటాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అది మనం ఎవరమంటండి? మంటివారం. అది మనకి ఎన్నున్నా, ఎంత మంచి ఇంట్లో బ్రతుకుతున్నా, కాలు తీసి కాలు పెట్టి నీకు ఇంత మట్టి అంటుకోకపోయినా నువ్వు ఎప్పుడు కూడా మంటివారమే. యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్టు పెంకులలో ఒక పెంకి. అందుకే అప్పుడప్పుడు పర్సులో పెంకులు పెట్టుకు తిరగమంటాను నేను. ఇదే ఎక్కడికి వెళ్ళినా ఎంత సౌందర్యం, ఎంత అన్నీ చూసి వచ్చినా కానీ పెంకులలో
ఒక పెంకై ఒక పెంకి వై ఉండి కుమ్మరు అని మీద ఎదురు తిరగొచ్చా? అద్వితీయ దేవుడు అయినా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నీవు పంపినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అదే నిత్య జీవం. యేసుక్రీస్తుని ఎరగటమే నిత్య జీవము, నిత్య జీవము, జీవం. త్రిత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు కూడా ఈ త్రిత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ఎరగటమే నిత్య జీవము, నిత్య జీవము, జీవం. యోహాను సువార్త 5:24 చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, దేవుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము కలిగినటువంటి వాడు. చనిపోయిన తర్వాత ఆత్మ అయితే ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవములోనికైనా లేకపోతే నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండే ఉంటాయంట. అక్కడ ఏముంటాయి? పండ్లు కొడుకుట, ఏడుపు. ఈ రెండు ఒకేసారి చేసి చూడండి ఎట్లా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడున్న ఆత్మ ఏమైపోయి నిత్యం ఏంటంటే అక్కడ ఉండేది ఏంటంటే ఏడుపు, పండ్లు కొరకటం తప్ప ఇంకేమీ కూడా. అసలు మన పరిస్థితి ఏంటంటే మనమంట గొర్రెలం కదండి. బైబిల్ ఏం చెప్తుంది మన గురించి? గొర్రెలం. యోహాను చెప్తాడు దాన్ని, యెషయా గారు కూడా చెప్తారు అన్నమాట. మనం ఎవరమంటే అండి? గొర్రెలము. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన యొక్క ప్రజలు, ఆయన మేపే గొర్రెలు. గొర్రె అంటే ఎప్పుడు కూడా పెద్ద దూరం చూడదంట. తెలుసా మీకు ఆ విషయం? గొర్రె పెద్ద దూరం చూడదంట. ఒక గొర్రె అక్కడికి వెళ్తే దాని వెనక ఇది అది గోతులప్పుడు ఇది కూడా పడిపోద్దంట. మరి అంతే కాదా? 100 గొర్రెల్ని మేపడకు తీసుకెళ్ళాడు ఆయన. ఓ గొర్రెగారు, తెలివైన గొర్రెగారు తప్పిపోయింది. మళ్ళీ కాపర్ వెళ్ళి వెతికి అది అలా చూసి అలా పడిపోద్ది, దాని ఇది కూడా పడిపోద్ది అనంట. గొర్రెలు. యెషయా 53:6 కూడా అంటాడు, మనం అందరము గొర్రెలను తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోయాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ప్రతివాడు అంతే. మనం ఒకటి ఏది చేతే అదే యోహాను అంటాడు. అదే యోహాను సువార్త రాసినటువంటి యోహాను 10 మనం చదువుతాం. గొర్రెల గురించి మనం చదువుతాం. గొర్రెలకైనా మంచి కాపరి, గొర్రెల కొరకైనా ప్రాణం పెడతాం. 1 యోహాను 3లోకి వస్తే మళ్ళీ ఆయన ఏమంటాడండి? 1 యోహాను సువార్త 3 ఏమంటాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడును. ఇక్కడ మనం దేవుని పిల్లలం. అక్కడ గొర్రెలము, ఇక్కడ దేవుని పిల్లలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు. ఆయన విశ్వాసం ఉంచి నా మాట విని, ఆయన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలిగినటువంటి వాడు. దేవుడు మనకేమిచ్చాడండి? నిత్యము ఆయనతో జీవించే గొప్ప భాగ్యాన్ని మనకే ఇచ్చాడు. అయితే మన కాలం ఎంతైనా ఉండొచ్చు ఈ లోకంలో.
కదండి. కొందరు యవ్వన కాలంలోనే ప్రభువునందు నిద్రిస్తారు, కొందరు వృద్ధాప్యంలోను, కొందరు రకరకాల స్థితులను బట్టి ప్రతి వారికి కూడా దేవుడు నిర్ణయించాడు. భక్తుడు కూడా కీర్తనాకారుడు ప్రార్థన చేస్తాడు, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము అంటాడు. నా దినముల మధ్య మరొక చోట కీర్తనాకారుడు దావీదు అంటాడు, తెలుపుము నేనెంత అల్పుడును, తెలుపుము నా ఆయుష్ ఎంతో. ఆయన ఎరుగుటయే ఆయనను ఎరుగుటయే మనకదొక నిత్య జీవము. యోహాను సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 9 వరకు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9 వరకు అమ్మా. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. జీవం ఇప్పుడు మనలో ఉన్నదేంటి? జీవవాయు. దేవుని జీవమే, జీవవాయువు. ఊపిరి వెళ్ళిపోతే ప్రాణం పోయిందంటారు, జీవం లేదంటారు. దేవుడు చేస్తాడండి. దేవుడు కొన్ని ఉదాహరణలు మన బైబిల్లో మనం చూస్తాం. ద్వారక తబిత చనిపోయింది లేదా? చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎట్లా ఏడుస్తున్నారు? ఆమె చేసినట్టు మంచి పనులు బట్టి నాలంటూ వచ్చి ఇదిగో నా సొక్క చిరిగిపోతే ఆ సిస్టర్ కుట్టింది అంటున్నాడంట. ఈమెమో నా పాలు వేసింది అంటుందంట ఒక ఆమె వచ్చి. ఆమె సూది పనులు అనమాట, ఆమె చేతి పనులు. పాప ఆమె ఉన్నప్పుడు నాకు ఎంత మంచిగా చేసింది ఇది అనుకున్నదంట. శవాన్ని కడిగి గదిలో పెట్టారు. పేతురు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఏమైంది? తిరిగి లేచింది. వాళ్ళు మీరు లేపినట్టు చూస్తున్నారేంటి? ఏమైంది? నాయిన్ అనే పట్టణం వెళ్ళాడు. వెధవరాలు కుమారుడు చనిపోయి తీసుకొస్తున్నాడు. వచ్చేటప్పటికి పాడముట్టారు. వెంటనే జీవము ఆయనలోనికి వచ్చి లేచి కూర్చున్నాడు. లాజరు ప్రభు ఎక్కడ ఏది కావాలో చేసాడు. తర్వాత మరలా చనిపోయారు వాళ్ళు. ఇంకా ప్రభువు లేపాడు కాబట్టి అనుకుంటూ ఉంటారు. యోహాను 11లోనే ఒక బ్యాచ్ ఏమన్నారు తెలుసా? ఆ గుడ్డివాడు కనులు తెరిపిన ఆయన ఈయన చనిపోకుండా చేయలేడా అన్నారు. ఆయన మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, బాగా అర్థమవుతుంది. వాళ్ళు వేసే ప్రశ్నలు. ఆ గుడ్డివాని కనులు, మన గుడ్డాయన కనులు తెరిపి 9వ అధ్యాయంలో తెరవలేదా? యోహాను 9వ అధ్యాయం. వారిలో కొందరు చాలామంది అంటూ ఉంటారు, ఈయన ప్రార్థన చేస్తే ఏమవుతుందో చూద్దాంలే అనుకోవద్దు. దేవుడు ఏమైనా చేసుకుంటాడు కదా. అన్యుడైన నయమానికి బోధించడానికి ఒక బానిస పిల్ల, నా యజమానుడు పలానా స్థలానికి వెళ్తే స్వస్థత పొందుతాడు అన్నది. అంతేనా? ఆ స్వార్థ ఎవరి ద్వారా వచ్చిందంటే అండి, ఆ బానిస పిల్ల లేకపోతే ఆ యొక్క పని పిల్ల. యుద్ధం చేసి వెళ్తాం ఒక బానిస పిల్లకు ఒక పిల్లని పట్టుకుపోయి ఇంట్లో పనికొస్తుందని. ఆమె దేనికి పనికి వచ్చిందండి? తన యజమాను స్వస్థత కొరకు ఉపయోగపడ్డాడు. దేవుడు ఏమైనా చేసుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఇతను సావకుండా చేయలేడా లాజరు గురించి అనుకున్నట్టు చేశారు. ప్రభు చేశాడు. తర్వాత వాడు కొంతకాలానికి అలాగే ప్రభు అనుకుంటే నువ్వు నేను అక్కర్లేదండి. అపోస్తుల్ని ప్రవక్తను మరలా లేవనెత్తుకోగలడు ఆయన. ఆయన ఏమైనా చేస్తాడు. చేయగలరు. అందుకే మనుషులందరూ ఒకేసారి పుట్టాలి. చెప్పండి. తర్వాత తీర్పుని ఎదుర్కోవాలి. ఎవరైనా తీర్పుని, ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. 2 కొరింథీ 5:10-11 ఎక్కడ ఉంటుంది. ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అది ఏదైనా సరే దేహము జరిగిన ప్రతిదీ కూడా ఒక దినాన మనము లెక్క అప్పచెప్పాలి.
అందుకే దైవ భయం కలిగి ఉండాలి. దైవ భయం ఉండి ప్రతిదానికి లోబడతాం మనం. దైవ భయం చాలా విలువైనటువంటి, దైవత్వంలో ఉన్న భయం మనం నేర్చుకోవాలి. దేవుని యందలి భయము పవిత్రమైనదని ఉంది బైబిల్. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనందరికీ వెలుగు. ఈ మంటికి వెలుగు వచ్చిందంటే అది దేవుని ఆ జీవమే. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేసే దేవుడైన. అపోస్తలుల కార్యం 17 అంటాడు. ఆయన అంటే అందరికీ జీవమును ఊపిరి దయచేసేటువంటి దేవుడు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం 17:25 కదమ్మది. 17:25 అపోస్తలుల కార్యాల్లో ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. మనలో ఊపిరి ఉన్నదంటే దేవుడు దేవునిదే. ఊపిరి ఉన్నంత వరకు, లేకపోతే ప్రాణం ఉన్నంత వరకు ఆయుష్ దేవుడిచ్చాడు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు, పంపబడినటువంటి ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అది బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు పంపించారండి? దేవుడే పంపించాడు. అవునా కదా? జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యం, వాళ్ళకు కూడా అబ్రాము, శారావరి వారు వయసు గతించిపోయేది. నిండు వృద్ధులు, దేవుని ధర్మశాస్త్ర నిరపరాధులు, నీతిమంతులు. లోక 1:6 ప్రకారం వారు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. నిరపరాధులు అంటే ఎటువంటి అపరాధము దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. కొందరికి అన్నీ కలిగినా కానీ కాకి కూడా ఎంగిల్ చేతితోటి చెప్పండి. అన్నం తింటే కొంచెం ఎంగిల్ చేతుడు ఇలాగంటే కాకులు ఎత్తుకుపోతాయేమని ఇలాగ అనరంట. ఇది కూడా కాకి ఎందుకు వేయాలని, ఆ కాకి నాకంటే నువ్వే దారుణంగా ఉన్నావు అనుకుంటుందంట. ఇన్ని కాకులు ఎంత లోకం ఎంతమంది చూసినా కానీ నాకన్నా 3 కాకు నువ్వు. అందుకే కొందరు అంటారు అమ్మో ఎంగిలి చేతుడు కూడా కాకులకి ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే కనీసం పిసినారితనం. వీరంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులు, కానీ వారికి ఒక లోటు ఉన్నది. ఏమున్నదంటండి? గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం దేవాలయ ధూపం వేయటానికి వెళ్ళాడు. ఎవరు? జకర్యా గారు. జకర్యా వెళ్ళాడు. ధూపక వేది ఎత్తుకి దేవుని దూత వచ్చింది. దేవుని దూత తనతో మాట్లాడింది. నీకు ఒక కుమారుని కంట. నమ్మలేకపోయాడు. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా అది నిరర్ధకము కానేరదు. అయిపోయింది. దేవుడు దర్శించాడు. దేవుడు కుమారునిచ్చాడు. మోగోడైపోయాడు. నమ్మలేదు కాబట్టి మోగోడైపోయాడు. కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే వాడికి ఇప్పుడు మనమైతే అంతా కూడా సిస్టంలో చూసి చెప్తున్నారు ఈ పేరుకి ఏది ఉందో దేనికి ఏది ఉందో. బయట అయితే కొందరైతే సీరియల్లో మంచి పేర్లు ఎవరికొని ఆ పేర్లు పెడుతున్నారు. వాళ్ళు ఏమి వేస్తున్నారు అలాగా. మా దగ్గర ఒకడు ఉన్నాడు, ఓ పిల్లడు. అని అప్పుడప్పుడు నవ్వుతూ అంటూ ఉంటాను. నాకు పిల్లలు కొంచెం జోక్స్ చేస్తాను నేను సరదాగా.
వాడికి అంకుల్ బాగున్నారండి. నీ పేరేంటి మర్చిపోయాను బాబు అంటే, తెలీదా అన్నాడు. ఏం మర్చిపోయాను, నీదేదో ఉందరా అంటేనే పవన్ కళ్యాణ్ తెలుసా నీకండి? తెలుసు అన్నాను. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు ఏంటంటే ఏమో రండి. ఆడి పేరే నా పేరు అకిరానందన్ అంట. అబ్బా, మా ఇంటి పైన ఉంటాడు ఆ పిల్లోడు, నవ్వుతానే అప్పుడప్పుడు చూసి. అకిరానందన్ అంట. పవన్ కళ్యాణ్ పేరు తెలుసా అన్నాడు. తెలిసి ఎందుకు తెలీదు, ఇవాళ రేపు ఎన్నో పేర్లు వినపడితే చూస్తాం కూడా. అబ్బా, ఎందుకు తెలీదు, ఈ లోకంలో బ్రతకాలి కానీ ఎక్కడే అంత తెలియలేదు. మేము కళ్ళు పూసుకొని 3 కోతులు బొమ్మ అంటే పర్వాలేదు, మేము 3 కోతులు బొమ్మలో వినమో చూడమో కనమంటే మంచిదే, అవునా కదా? 3 కోతులు బొమ్మ ఎందుకు పెడతారు? చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. మా అత్తూరు అవనగేట్లో వంతుని దగ్గర బస్ స్టాండ్ దగ్గర 3 కోతులు బొమ్మ ఉంటుంది. ఎప్పుడు నవ్వుకుంటా నేను చూసి, కళ్ళు మూసుకుంటే కళ్ళు పెద్ద బొమ్మలు అనమాట. ఈ 3 కోతులను పెడతారు. చెడు చూడకూడదని, చెడు మాట్లాడకూడదని, చెడు వినకూడదని. నిజంగానే అలాగుంటారా? రోజుకి ఇంటి పక్క వాళ్ళది మందేనండి, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నీ భజన వాళ్ళు వింటారో, వాళ్ళ భజన నరలేరా? ఏం చెప్తున్నానమ్మా? జకరియా పేరు పెట్టడానికి వచ్చి అప్పుడు పేర్లు పెడదామంటే ఏదేదో అనుకుంటున్నారు. ఏం తాత పేరు పెడితే బాగుంటుందా, లేకపోతే మీ దర్పులు పెట్టుకున్నా మాది. అయితే ఒక పని చేద్దాం, ఎవరో ఒక ఆమంట మొన్న ఈ మధ్య ఒక దైవజనుడు చెప్పడం విన్నాను నేను. కొడుక్కో కూతురుకో ఒక పేరు పెట్టారంట. అదేం పేరు ఎలాగుంది, కొత్తగా ఉన్నదంటే తండ్రిలోదేమో మొదటి అక్షరం, అమ్మలోదేమో మొదటి అక్షరం పెట్టారంట. చాలామంది అట్లాగే ఉన్నారు ఇప్పుడు. అదేం కొత్త పేరంటే పేర్లు పిలవడం కూడా కష్టం అవుతుంది కొంచెం. సరే, పేరు పెట్టుకున్నారు. పేరు పెడితే ఓ పలక తీసుకొచ్చారంట ఆయన దగ్గరికి. అప్పుడు యోహానని రాశాడు. అప్పుడు నోరు తెరవబడి నాలుక సడలి. అమ్మాయ, అప్పటి వరకు మోగోడైపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని మాట నమ్మనందుకు జకరీకి వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే అండి, మౌనంగా. అప్పటి నుంచి కొడుకు పుట్టి పేరు పెట్టి వరకు కూడా మౌనంగా యాక్షన్ చేస్తా ఉన్నాడంట. అప్పుడు నాలుకి సడలింది, మాటలాడొచ్చాగి. ఎవరికి లేదు కదా ఈ పేరు. ఆయనే ప్రభు యొక్క మార్గము సరళము చేయుట కొరకు ఆయన వచ్చాడు. ఆయనే ప్రభువుకు బాప్తిస్మ ఇచ్చాడు యోర్దానులో. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నాం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని పేరు ఏంటండి? యోహాను. ఎప్పుడు షూటు బూట్లో ఉండేవారు. యోహాను గారి డ్రెస్ తెలుసా మీకు? మనోళ్ళు దినాల్లో కార్లు వెళ్తే కారులో ఒక డ్రెస్, పక్కన ఒక హ్యాంగర్కి ఒక డ్రెస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క విధిని బట్టి వేసుకుంటారు. తెలుసా మీకు? ఏమీ లేనోడు ఇంటికి వెళ్తేనేమో పైన బొత్తము కింద పినిసి ఉంటుంది. కొందరు ఇంటికి వెళ్తే ఆ సూట్ వేస్తారు. అక్కడ వాళ్ళకి టాలెంట్, వాళ్ళ రుచికి తగ్గట్టు. అమ్మో, యోహాను ఆయన తినే ఫుడ్ కూడా 5 స్టార్ ఫుడ్. మిడతలు పెడితే ఎవరైనా తింటారు ఇప్పుడు? మన వాళ్ళు ఎవరన్నా అలవాట్లేదు. 5 ఫ్రై చేసి, 5 స్టార్ 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 5 స్టా
ఫ్రై చేసి పెట్టినా కానీ బలవంతంగా కూర్చోబెట్టి మీకేం మిడతలు ఫ్రై చేస్తాం. నాన్ వెజ్ చాలా బాగుంటుంది. దానికి కొంచెం హనీ అంటే తేనేనా? అవును. అదేలే. మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ గీ అని అంటే మళ్ళీ తర్వాత ఏదని అంటారు. వేసి దానికి టేస్ట్గా మీకు ఒక కప్పులో తీసుకొస్తాం అనుకోనండి, ఒక్క నిమిషం కూడా ఉండరు అక్కడ కదండి. తిని అతనికి వస్తుందారని కూడా మనం చూస్తాం కదా. వారు కొండల్లోనూ గుహల్లోనూ ఏలియా వస్తుందారని కూడా అదే. వారు తగ్గి ఏలియా ఎప్పుడు కూడా షాలు ఉండేది మీద కదా, గొంగలి అదే గొల్లోడు గొంగలు కాసుకుంటూ గొంగలు ఉంటారు చూసారు, అటువంటిది వేసుకుని అది వేసుకుని తిరిగి కొండల్లోనూ ప్రవక్తలు ఎప్పుడు కూడా అంతే. మరి అక్కడ వారు మనలాగా డూప్లెక్స్లో ఏమి ఉండరు వాళ్ళు. ఇప్పుడు డూప్లెక్స్లు వచ్చేసి ఈ ప్రవక్తలకి. వారు తినే తిండి వారి కొరకు వాగులు ఎండిపోతే నువ్వు పలానా చోటకి వెళ్ళు అంటే ఏలియా అలాగే వెళ్ళాడే లేదా? కెరీతు వాగు ఎండిపోయింది. నువ్వు పలానా స్థలానికి వెళ్ళి నీకు అక్కడ పోషించడానికి నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్ని పెట్టాను. అదే మనం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారంటే అసలు చెక్ రాసిండి ఇప్పుడు వెళ్ళిపోతామంటారు. అక్కడ ఉన్నటువంటిది విధవ. ఆ పూటకి దీన్ని చచ్చిపోవాలని ఆమె ఉంది. అంతేనా? నేను నా కొడుకు చచ్చిపోవాలని చెప్పి కరువు వచ్చింది, పొలం ఏరుకుంటాకు వచ్చాను అన్నది. ఆయన ఏమంటాడు, ముందు నాకు అప్పుడు చూడు. ఎన్ని పరీక్షలండి. ప్రభు యొక్క మార్గము సరళము చేయుట కొరకంట బాప్తిస్మిచ్చి యోహాను దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి ఒక మనుషుడుండెను. అతని పేరు యోహాను. ప్రభు యొక్క మార్గము సరళము చేయుట కొరకు వచ్చినటువంటి యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అది సాక్షి, సత్య సాక్షి, దేవుని కొరకు సాక్షిగా దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి యోహాను. అతని పేరే బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను ఎంత చక్కని పేరండి. ప్రభువుని ఎట్లా గుర్తుపట్టగలిగాడు? ఎవరి మీదైతే ఆత్మ దిగి మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే నీటిలో అందరికీ బాప్తిస్మం ఇస్తుంటే ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు వస్తూ ఉంటే ఆయన వైపు చూచి, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడిని. నేను నీ చేత బాప్తిస్మము. రిఫరెన్స్ ఎంతమ్మా? 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని. ఇలా చూసాడంట ఆశ్చర్యంగా, నివారింపజూసెను కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని. బాప్తిసం తీసుకోవటం అంటే నీతిని నెరవేర్చడం. మనం అంతకు నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకున్న సర్టిఫికేట్ ఏం పోదండి. దేవుని యొక్క నీతిని నెరవేర్చడం. అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. వెంటనే పరలోకం తెరవబడి దేవుని ఆత్మట పావురము వలె తన మీదకి వచ్చుట చూచెను. అది ఇప్పుడు ఇలా పావురం చూసి దేవుని ఆత్మ అనొద్దు. ఇంకా అందరింట్లో 100 పావురుంటే 100 ఆత్మలు ఉన్నట్టు కాదు అక్కడ. నువ్వు పావురాన్ని పెంచినంత రానే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ పావురము వలె అతని తన మీదకి వచ్చుట చూచెను. పరలోకం నుంచి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మిక్కిలి ఆనందించు ఒక స్వరం వినబడాలి. దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ రీతిగా దేవుని యొద్దకు పంపబడినటువంటి ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. వెలుగును గూర్చి సాక్షి. అతడు వెలుగై ఉండలేదు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని అతడు వెలుగు కాదండి.
వెలుగు గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. మన సాక్ష్యాలు ఉంటే దేవుంది ఎంత ఉంటుంది, మనది ఎంత ఉంటుంది, మనది ఏముండదు అసలే. కానీ మనదే ఎంత, నేను అప్పుడు అల్లగుండు, ఇప్పుడు ఇల్లగుండు, పిల్ల చేసి కాదు, నీ క్రియలే చెప్తూ ఉంటాయి. నువ్వు ఎంత విశ్వాసం, ఎంత పిశాసువో, ఎంత మంచి వ్యక్తివో అన్నీ మన క్రియలే చెప్తుంటాయి. ఎందుకంటే ప్రతి వారు వినంట వారు యొక్క క్రియలు వెళ్తూనే ఉంటాయి. ఎఫెసీ పత్రికలో ఉంది. అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు, ప్రతి వంకరి మార్గం, ప్రతి కరుకు మార్గం. యెషయా 40 అమ్మా, యెషయా 40 అధ్యాయం ఎక్కడ ఉంటుంది కదా. యెషయా ముందుగానే ప్రవచించాడు యోహాను గురించి. ఆలకించుడి. 3 వచనం. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను, కరుకరివి చక్కగాను, వంకరివి చక్కగాను. మన వంకర త్రోవని దేవుడు ఏం చేస్తాడంటే అండి, చక్కగా ఇదివరకు మన నడక. ఇప్పుడు మనం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏదన్నా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, స్త్రీలైతే ఓ శారీ కొనుక్కోవడానికి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బట్టలు, పురుషులైతే ఎంతసేపు పరీక్షిస్తారు ఒక చీర కొంటాకే. వెళ్ళిన ఇది బాగుంటుంది మేడం, మీకైతే బాగుంటుంది అంటారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, సినిమా యాక్టర్ల పేర్లు చెప్తారు. ఆమె అది కట్టింది, ఈమె ఇది కట్టింది. ఊర్లో కూడా అలాగే ఉండేవారు. మా చిన్నప్పుడు ఎవరైనా షర్ట్ అంటే, గీతాంజలి షర్ట్, ఇది గీతాంజలి షర్ట్ అంటే గీతాంజలి సినిమాలో హీరో వేసుకున్నాడంట. ఇంకొకడు ఉండేవాడు, రేపు భలే ఉందని నీ షర్ట్ అని అంటే అటు 3 రంగులు ఉండి, ఇంద్రా షర్ట్, ఇంద్రా షర్ట్. అబ్బా, వాళ్ళు కూడా అలా తయారు చేస్తారు, అంతే సరిపోద్ది ఇంకా. ఇప్పుడు అంతా మోడల్ ఇక్కడ కట్ చేసేస్తున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి అందరూ అంతే. ఇక్కడ ఏముండదు, మధ్యలో కటింగ్. అని తప్పుగా అనుకో, జరిగేదే చెప్తున్నాను. నేనేమో లేని ఏం చెప్పట్లే, అవునా కదా. ఒక చీర కొనాలంటే ఆడు చెయ్యి పడిపోతుంది, ఆడికి 3 ఆడోళ్ళు, ఆడు చెయ్యి పడిపోతుంది, ఇంకా అమ్మివాడు చెయ్యి పడిపోతుంది. ఆ లోపల తిట్టుకుంటే ఈమె కొంటదా లేకపోతే చూడటానికి వచ్చింది అనుకుంటాడు మనసులాడు. తీసి ఒక్కటి కొనుక్కోటకే అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ 3000 కానీ తీసుకొచ్చి 150 రూపాయలు చీరకాడకు వస్తారు. అసలు మీకు వద్దా కావాలా మేడం అది చెప్పండి అంటే, కిలోకి 3 వస్తున్నాయంట కదా, ఎక్కడంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ ఆ డబ్బాల్లో ఎడతారు, అక్కడ 100కి 3 అండి. అట్ల కొరకు వచ్చి మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా మేడం, ఎందుకు మేడం మాకు ఈ తిప్పలో. ఒకటి కొంటకి 100 పరీక్షలు. షర్ట్స్ కూడా అంతే, ఎవరైనా అంతే. కానీ మన జీవితాన్ని పరీక్షించుకోవాలంటే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. మనం ఎన్ని రీతిలుగా మన ఆత్మీయ జీవితాన్ని ఎన్నిసార్లు పరీక్షించుకోవచ్చు. మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? మనకు నచ్చిందిగా ఒంటి మీద సిరిగిపోయేదానికి. మళ్ళీ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉండదు, అది 10 ఉతుకులకే ప్రపంచం కనపడుతుంది. పరీక్ష. ఆయన వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని ప్రతి మనుషుని కూడా వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన ఏమాత్రం కూడా తెలుసుకొనలేదు. నిజమైన వెలుగు, చాలామంది నిజమైన వెలుగుని
అందుకే పరీక్షించుకోవాలి మనం ఆ నిత్య జీవం. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ 2 చెప్పి నేను ముగిస్తాను. ప్రభు వల్ల సమయం అయింది కనుక 12:07 అయింది. తీతు పత్రిక 1:4 వచ్చింది, చదివమ్మా. 2 తిమోతి తర్వాత ఉంటుంది. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన జీవమును గూర్చినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును యేసుక్రీస్తు గురించి తన నిజమైన కుమారుడైనటువంటి తీతుకు చెప్తూ రాస్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడు ఎవరండి? పౌలు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు. నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు, నిత్య జీవమును అబద్ధమాడనేరనటువంటి దేవుడు. అందుకే ప్రభు చెప్పాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు, మీలో పాపము లేనివాడు ఎవడు. అందుకే మన దేవుడు అంట ఆయన అబద్ధమాడాడు, పశ్చాత్తాపడ్డాడు. మనమైతే అబద్ధమాడేసి 33 సార్లు వాళ్ళని కవరింగ్ చేయడానికి సారీ సిస్టర్, సారీ బ్రదర్, సారీ సిస్టర్, సారీ బ్రదర్ మనం చెప్పారు కదమ్మా ఆయన సరే సారీ సిస్టర్ కవరింగ్. మన దేవుడు అబద్ధమాడాడు, ఆయనకు అబద్ధం ఆడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన పరిశుద్ధుడు, అందుకే ఆయన శరీరం కుళ్ళిపోలేదు. అసలు చప్పట్లు కూడా వచ్చే మాటకు మనం దేవుని మహింపరచదు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కుళ్ళిపోలేదు. దావీదు అంత పరిశుద్ధుడు కాదు గనక పరిశుద్ధుడే, కానీ కుళ్ళిపోయాడు. దేవునికి మానవునికి చాలా తేడా ఉన్నదండి. ఆయన అంత తగ్గించుకొని పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనం విడిచి తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన పోలిక మనకు ఇచ్చాడు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేటువంటి దేవుడు, ఆ నిత్య జీవము అబద్ధమాడనేటువంటి దేవుడు. అన్ని తీయొద్దు. 1 యోహాను 1వ అధ్యాయం 1-2-3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది దేవుడు ఎవరంటాడైనా జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ఆయనలో జీవముండెను. యోహాను 1:4 మనం ఆయనలో జీవముండెను, ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. ఆ నిత్య జీవం ఎవరో? యేసుక్రీస్తే. ఆవిడ చేతులు తాకిని వారు నిదానించి చూశారు. అద్భుతాలు చేసినప్పుడు దగ్గర లేరండి వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగిని చేయి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మంటే ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని పేతురు నరికేశాడు. నరికాడు లేదా? మా ప్రభువునే ముట్టుకుంటావా అని నరికేశాడు. వెంటనే అప్పుడు లేరే వాళ్ళు కదండి. రొట్టెలు తీసుకుని అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. ఆయన ఏది నీటిని ద్రాక్షారసముగా మార్చి ఏమైనాను ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు. అందుకే వారు యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చు దాన్నే మేము నీకు తెలియపరచుచున్నాం. మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను కలుగునట్లుగా మేము ఏదైతే చూస్తామో, ఏది నిదానించి మా కనులు దేని, మా చేతులు దేనిని తాకి చూచెను, ఆ నిత్య జీవం. ఒక 2 రిఫరెన్స్లు చెప్తాను, ముగించుకుందాం. చాలా ఉన్నాయి, కష్టం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అది మనం బలలో పాలు పొందుకుంటూ ఉంటాం. ప్రభు చెప్పారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, జీవము కలిగినటువంటి వాడు. ప్రభువులో మనం పాలు పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి కదండి. అవగాహన లేకుండా మనం ప్రభువులో ఎప్పుడు కూడా మనం పాలు పొందకూడదు. అవగాహన ఉండాలి. ప్రభు యొక్క శరీరం ఎందుకంటే మన కొరకు గాయపరచబడినది. ప్రభు ఏ మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఆరోగ్యం వంచుతాయి యోహాను సువార్తలు కదా. మీలో అందరికీ విశ్వాసం లేదంటే కొందరు కోపం వచ్చింది. మీలో కొందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోతారు. శిష్యుల వైపు చూశారు. చూసి ఆయనకి ఏ మాత్రం మొహమాటం ఉండదు. ఆయన అన్నారు, మీరు కూడా వెళ్ళాలని అన్నారా లేదా? 6వ అధ్యాయము మనం 62, 63కి ఎక్కడికి వచ్చిన ఉంటాం. ఎంతమ్మా? 64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మరి శిష్యులుగానే ఉన్నారు కదా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, 12 మందిని అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు. 12 మందిని కూడా అడగగా మామాట ఉంటే ఏముంటుంది? కొంచెం మామాటం చాలా కవరింగ్ ఇస్తుంది. అమ్మో మీరు కూడా చెప్పండి. ఆయన శిష్యులను చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? అందరి ప్రక్షాళన ఇంకా పేతురు గారు వచ్చారు, ఛార్జ్ తీసుకున్నారు. నువ్వు చెప్తే బాగుంటుంది కదా. పేతురు గారు అంటున్నారు, ప్రభువా ఏంటి ప్రభువా? తిట్లు తినేది ఆయనే, సన్మానం పొందుకునేది ఆయనే. మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన ప్రసంగం చేసింది ఆయనే. ఆయనకే ఇచ్చాడు పరలోకపు రాజ్యపు యొక్క ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని మాటలంట నిత్య జీవపు మాటలు, నిత్య జీవము. ఆయన మాటలు ఏముంటుందండి? జీవం ఉన్నది. దేవుని మాట ఎప్పుడు కూడా, అందుకే ప్రభు చెప్పాడు, భూమి ఆకాశము గతించవచ్చు, నా మాటలు సున్నా కానీ పొల్లు కానీ తప్పిపో. మనం తీసేస్తే తప్ప. మనం కొన్ని తీసేసి మనకి పెట్టుకుంటూ ఉంటాం అక్కడ. ఆయనది ఏమాత్రం కూడా. అందుకే ప్రభు మనకి తన శిష్యులకు చెప్పినప్పుడు చెప్పాడు ఆయన, మీ నీతి 5:20 మత్తయి, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికము కాని ఎడల. అంతేనా? 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. వాళ్ళ నీతి ఎంత మంచి నీతి తెలుసా? అసలు వాళ్ళకున్న నీతి మనకు ఉండదు. వాళ్ళ నీతి చెప్పండి. పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను. ఏంటి? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. మరి మనం ఎప్పుడంత ఎత్తామా? ఏం తీసుకొచ్చేవారంటండి? పుదీనా, సోంపు, జీలకర్ర.
పుదీనా ఎంత తెచ్చుకుంటారు అనుకోండి మీ ఇంటికి, లేకపోతే ఇంత సోంపా ఏంటమ్మా, ఏదో సోంపు తిన్న వెంటనే మరి వేసుకుంటారు కదా అరుగుదల కొరకు. అందులోది 4 స్పూన్లు తీసి ఇక్కడ పెడతారా? వాళ్ళ వాటిల్లో 10వ వంతు చిన్న విషయాల్లో అన్నిటిలోనంట 10వ వంతు చెల్లించి అసలు చేయవలసింది ఏంటి? ధర్మశాస్త్రంలో న్యాయము, ప్రధానమైన విషయములను, కనికరము, విశ్వాసమును ఇటువంటివి లేవు వాళ్ళకి. విడిచిపెట్టితిరి. ఇటువంటివి విడిచిపెట్టితిరి. మేక 6:6 కోసం అంటాడు కదా, మనుషుడు ఏది ఉత్తమం అది మీకు తెలియచేయబడినది. న్యాయమును ప్రేమించి నీతిని కనికరం కలిగి ఉండమంటాడు అక్కడ. అవి వాళ్ళ దగ్గర లేవు. విశ్రాంతి దినాన్న 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఏ బరువులు మొయ్యరు. పనులు మాత్రం మేము వెళ్తున్నాం, మేము వచ్చేటడికి అంతా క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్లాగా ఉండాలి ఇల్లు. మేము అన్నీ కంపు చేసి వెళ్తాం. వాళ్ళదే అంతే కదా. మీ పనివారిని కష్టపెడతారో మీరు మాత్రం శాస్త్రుల పరిచయాలు అందుకే అన్నది కాదు. మీ నీతి, వాళ్ళ నీతి పనులు మంచిగా చేశారు కానీ కొన్ని విషయాల వారు న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టేశారు. వారి నీతి కంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల దేవుడంట మనకు ఆ నిత్య జీవము, అబద్ధమాడనటువంటి దేవుడు ఆ జీవాన్ని మనకు దయచేశాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనం అంటే ఆయన రక్తము చేత మనము విమోచించబడి, ఈ మాట చదువుకుని ప్రభువులో పాలు పొందుకుందాం. రెండు బ్రదర్ సిద్ధపరచుకుందాం. యోహాను 14:6 చదవండి. 14. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట నేనే మార్గము. 14 అధ్యాయంలో అంటున్నారు 14:6 నేనే మార్గమును. మనము రేపు మనం పరలోకం ప్రవేశించాలంటే యేసే మార్గం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు ఆ మాట. నేనే మార్గమును సత్యమును. ప్రసంగిలు అంటాడు. ప్రసంగి 10:15 ఉంటుంది, నాకు గుర్తులేదు కానీ ఊరికి పోవుత్రో ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడతారని ఉంటుంది. 10వ అధ్యాయం 15 10-15 అదే 15-10 కొన్ని ఉల్టా ఉంటాయి, నాకు అవి తీయవలసి వస్తుంది. ఊరికి పోవుత్రో ఎరిగిన వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అది మన ఊరికి పోవు త్రోవ చనిపోయిన తర్వాత ఏటేళ్ళలో మనకు తెలియదు, కానీ ప్రభు చెప్పాడు. పరలోకం ఎలాగో తెలుసా మనకు ఎవరికైనా? రక్షించబడినంత వెళ్ళిపోతావేంటి? ప్రభు చెప్పాడు. ఏమన్నాడండి? నువ్వు పరలోకం రావాలంటే నేనే మార్గమును, ఆయనే మార్గం. ఉత్తరం అంతా రాసి అడ్రస్ రాయకోకుండా ఉంటే ఎంత మంచిగా రాసినా ఆ ఇంటికి నీకు చేరదు. పోస్ట్ మ్యాన్ కూడా దాన్ని ఫ్రమ్ అడ్రస్కి పంపించేస్తాడు. అంతేనా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది రిజిస్టర్ పోస్ట్ అండి పలానా వాళ్ళకి వెళ్ళాలి అంటాడు. కిందని ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది కదా, అక్కడికి చేరకపోతే రిటర్న్ మళ్ళీ నీకు నువ్వు ఇంకా చూస్తూ ఉంటావు. రావాలి, ఇంకా రాలేదు, దాని కొరకు చూస్తున్నావు. రాదు. కరెక్ట్ అడ్రస్ లేకపోతే ప్రార్థన చేసి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. ప్రభు చెప్పాడు, నేనే మార్గమును. నీవు పరలోకం చేరాలి. నేను పరలోకం చేరాలంటే నేనే మార్గమును, ప్రభువే మార్గం. తర్వాత సత్యమును, ఆయనే సత్యం. సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. తర్వాత జీవమును, ఆయనే జీవం. మామూలుగా కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన హెబ్రీ 13:8 అంటాడు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్న ఆమేన్ అంటాడు. యుగ యుగములు. ప్రకటన 1:8 అంటాడు,
ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. 1:18 అంటాడు, మొదటివాడును కడపడి మృతుడినైతే ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆ గొప్ప దేవుని ఆయనే మనకి నిత్య జీవం, ఆయన మనకు జీవమును ఊపిరిని దయచేసే దేవుడు. కాబట్టి ఆ జీవం మనలో ఆయన ఊదాడు. ఊపిరున్నంత వరకు ఆయనకి మనం మహిమను చెల్లించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.